ఈ రేసు స్కామ్లో గ్రీన్కో అనిల్ కేటీఆర్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారా? కేటీఆర్ను ఇరుకున పెట్టే స్టేట్మెంట్ ఇచ్చారంటే అవునని అనిపిస్తుంది. అనిల్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ మళ్ళీ కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో దఫా అతన్ని విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ను కూడా మరొకసారి ఏసీబీ విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు డైరెక్టర్గా అనిల్ వ్యవహరించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని మొత్తం భుజానికి ఎత్తుకొని నడిపిస్తామన్న సంస్థ మొదటి దఫా తర్వాతే తప్పుకుంది. ఇక నష్టాలు వస్తాయంటూ సంస్థ తప్పుకున్న తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారం నుంచి వైదొలిగిన తర్వాత ఎందుకు వైదొలిగిందనే అంశంపై కూడా ప్రభుత్వం వారిని పెద్దగా ప్రశ్నించలేదు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మొత్తం మీద ఇప్పుడు వీరిచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఏసీబీ. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రీన్కో సంస్థ ఎన్నికల ముందు దాదాపు 15 రోజుల ముందు 10 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. 90 కోట్లు చెల్లించడానికి ముందుకు రాలేదు ఈ సంస్థ. సీజన్ 9 ఫార్ములా రేసు నష్టాలు వచ్చాయంటూ వైదొలిగింది. సో ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే కోణంలో విచారణ సాగబోతుంది. 4 సీజన్లకు స్పాన్సర్గా ఉంటానని చెప్పిన సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒక్క సీజన్ పూర్తి కాగానే తప్పుకోవడంపై అనుమానాలు వస్తున్నాయి. హడావుడిగా 3 కంపెనీల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ సంస్థ ఎన్నికలకు ముందు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 10 కోట్ల బాండ్ల రూపంలో ఇచ్చి ఇక్కడ అవినీతికి తెరతీసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏసీబీ. సో మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, తప్పుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదనే కోణంలో మళ్ళీ కేటీఆర్ను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అనిల్ సాక్ష్యాలతో కేటీఆర్ను మళ్ళీ విచారించబోతుందా ఏసీబీ అంటే అవునని అనిపిస్తుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ఏసీబీ మళ్ళీ కేటీఆర్ను విచారించబోతుందా? గ్రీన్కో అనిల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? మీకున్న అప్డేట్స్ ఏంటి? ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ అయితే షెడ్యూల్ ఖరారు చేసింది. 2 రోజుల వ్యవధిలో ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా మరో 2 రోజుల్లో నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికే ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అలాగే ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలతో క్రాస్ క్వశ్చనింగ్ చేయనట్లు కూడా సమాచారం ఉంది. ఆర్థిక లావాదేవీలపైన ఆరా, అలాగే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లను ఇప్పటికే పరిశీలించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో నిందితులను మరోమారు కూడా విచారణకు పిలవాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. A1 గా ఉన్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే రేటుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ సిఈసి బిఎల్ఎన్ రెడ్డి కూడా వీళ్ళని కూడా నోటీసులు అయితే వీళ్ళకు జారీ చేసేటువంటి ప్రక్రియ అయితే సిద్ధమవుతా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కు 2 రోజుల్లోనే మరోమారు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉందని తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ నెల 9న కేటీఆర్ ను 7 గంటల పాటు ఏసీబీ విచారించినటువంటి విషయం మనకు తెలిసిందే. తాజాగా శనివారం ఈ కార్ రేస్ నిర్వహణలో స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు అయితే విచారించారు. పలు కీలక వివరాలను కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. సో రేసు నిర్వహణ, అందుకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం, అందుకు దారితీసినటువంటి పరిస్థితులు, ఇలా పలు కోణాల్లో ఆయన అయితే ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. చలమల శెట్టి ఇచ్చినటువంటి కీలక సమాచారం, గతంలో సేకరించినటువంటి పత్రాల ఆధారంగా మరోమారు కూడా కేటీఆర్ ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్లుగా సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మీదకే తాము కేవలం విధులు నిర్వహించామని చెప్పి కూడా అటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి కూడా తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్ కూడా మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని కూడా ఆ నిధుల చెల్లింపులో కూడా నిబంధనలను పాటించడం అనేది అధికారులకు సంబంధించినటువంటి అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరోమారు కూడా కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా
విచారించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఎస్ నెక్స్ట్ జన్ ఏర్పాటు ఉద్దేశం 100 కోట్ల ఫార్ములా ఈ రేసును స్పాన్సర్షిప్ చేయడం, అలాగే ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి కూడా ఏసీబీ ఇప్పుడు ఆరా తీస్తోంది. అయితే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధం కోసమే తాము స్పాన్సర్షిప్ చేశామని చెప్పేసి కూడా డైరెక్టర్లు ఏసీబీకి అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే నష్టాలు వచ్చాయని స్పాన్సర్షిప్ ఉపసంహరించుకున్నట్టు తర్వాత కూడా 41 కోట్లు ఎందుకు బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇచ్చారని ఆరా తీయగా చలమశెట్టి అనిల్ కీలక విషయాలు వెల్లడించినట్టుగా కూడా సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ముఖ్యమైనటువంటి మంత్రి కేటీఆర్ అయ్యారు. సో దీంతో ఆయనతో పారిశ్రామికవేత్తలు సన్నిహిత సంబంధాలు అయితే కోరుకున్నారు. సో పరిచయాలు కూడా కొంత మేరకు పెంచుకున్నారు. ఇలాగే చలమల్ శెట్టి కూడా కేటీఆర్ కు దగ్గరైనటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన 1000 కోట్ల వ్యాపారం చేస్తా ఉన్నారు. అందుకే ప్రభుత్వ మద్దతు అతనికి అవసరం. ప్రభుత్వానికి కూడా సహకారం అందించారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ కోసం ముందుకు వచ్చారు. అయితే కేటీఆర్ కారణంగా చివరకు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చన్నటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. సో ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఈ ముగ్గురిని కేటీఆర్ ను, అరవింద్ కుమార్ ను, అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు మరొక మారు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ ప్రమోటర్ అయినటువంటి అనిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి కేటీఆర్ని విచారించబోతున్నారంటే అవుననే అనిపిస్తోంది. అలాగే అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ 3 స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్తో మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి విచారించే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద కేటీఆర్ని ఇరుకున పెట్టే వాంగ్మూలమే అనిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతుంది, నెక్స్ట్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.